ఇదైతే శివరాత్రి డే 2. నేనైతే మార్నింగ్ లేచి పనులంతా చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. మంచిగా ఫోటోలు తెచ్చుకొని మంచి బొట్లు పెట్టేసుకొని దీపారాధన అయితే చేస్తున్నాను. మంచిగా దండం పెట్టుకున్నాను. మాకైతే పూజ గది సపరేట్ ఏం లేదండి, చిన్నగా ఉంది. ఆ చిన్న షెల్ఫ్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకున్నంతలో చేసుకుంటున్నాను. నేనైతే ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే కంపల్సరీ పూజ చేసుకుంటాను. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ దేవునికి హారతి కూడా ఇచ్చేసి అలాగే దేవునికి ప్రసాదం కూడా పెట్టాను. మంచిగా దేవునికి దండం పెట్టుకొని టెంకాయ కూడా కొట్టేశాను. మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ? ఈరోజు అందరు ఎలాగో చాలా బాగానే చేసుకుంటారు. చాలామంది ఫాస్టింగ్ ఉంటారు, నేనైతే ఉండట్లేదు. ఎందుకంటే నాకు 3 పిల్లలతో చిన్న పాప ఉంది కదా, వీలు కాదు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను. నేనైతే మా చిన్న పాప పుట్టకముందు ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉండేదాన్ని. పాప పుట్టాక అందరూ వద్దని చెప్పారు, అందుకే వదిలేశాను. అయితే నేను దేవునికి మంచిగా దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టుకున్నాను. మనసులో మంచి కోరికలన్నీ చాలానే ఉన్నాయి. ఆ దేవుడు ఇలా తీరుస్తాడో లేదో చూడాలి. నాకైతే టెంకాయ ఒకే దెబ్బకి అస్సలు పగలగొట్టరాదు. అలాగే మా పిల్లలకి కూడా తీర్థం ఇచ్చేసాను. ఈరోజు టెంపుల్కి వెళ్దామని చాలా హడావిడిగా పనులన్నీ చేసుకున్నాను. 3 పిల్లలతో అసలు చాలా హడావిడి ఉంటుంది ఎక్కడికైనా వెళ్దామంటే. ముఖ్యంగా మా చిన్న పాప, నేను ఎంత ఫాస్ట్గా చేసినా అస్సలు పని కానివ్వదు. ఎంత తొందరగా వెళ్దామన్నా అసలు మనం వెళ్ళాలనుకున్న టైంకి అసలు మనం వెళ్ళలేకపోతాము. ఎప్పుడు లేట్ అవుతుంది. నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పిల్లలందరినీ రెడీ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరుతాం. పిల్లలందరినీ అయితే రెడీ చేసుకొని మేమందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. నాతో పాటు మా పాప కూడా వాయిస్ ఓరిస్తుంది. మా పాపకి కారు ఎక్కంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈరోజైతే మా ఊర్లో శివాలయం చాలా బాగా, అక్కడ పూజలకి చాలా బాగా జరుగుతాయి. అలాగే శివ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే అన్నదానం కూడా చేస్తారు. మేమైతే ఇక్కడికి వెళ్ళి మంచిగా దేవుని అయితే దర్శనం చేసుకున్నాము. ఇది అయితే చాలా చిన్నగా ఉంటుంది మా ఊళ్ళో, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము వచ్చేసరికి చాలామంది కళ్యాణం బయట జరుగుతుంది అక్కడే ఉన్నారు. రష్ ఏం లేదు, ప్రశాంతంగా దేవునికి అయితే దండం పెట్టుకున్నాము. అయితే మంచి దండం పెట్టుకుంటే ఇంకా అయితే కొడుతున్నాం. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మా పాప గంట కొడదామంటే అది అందట్లేదు. మమ్మీ నన్ను వీడియో తీయని మా పెద్ద పాప చాలా సతాయించింది. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడ బయట కాసేపు అయితే కళ్యాణం చూసాము. కానీ వాళ్ళందరి ముందు నాకు వీడియో తీయడానికి చాలా భయమైంది. ఎందుకంటే ఊరు కదా, చాలామంది ఏమన్నా అనుకుంటారేమోనని తీయలేదు. దీని తర్వాత అయితే అన్నదానం జరుగుతుంది, అక్కడికైతే వెళ్ళాము. మేమైతే మంచి అక్కడే భోజనం చేసాము. ఇంటి దగ్గర అయితే వంట ఏం చేయలేదు, అక్కడే మంచిగా భోజనం చేసి పిల్లలకు కూడా అక్కడే తినిపించేసాను. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఇక భోజనం చేసాక ఇంటికైతే వెళ్తున్నాము. మా పాప కారెక్కి చాలా యాక్టివ్ అయిపోతుంది.
మంచి సాంగ్స్ పెడితే డ్యాన్స్ కూడా ఇంటికి వచ్చేసాక పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేసి అలాగే మా చిన్న పాపని పడుకోబెట్టేశాను. తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ నైట్కి ఎట్లాగో వంట ఏం చేయలేదు కాబట్టి నైట్కి అయితే కర్రీ చేస్తున్నాను. ఈరోజైతే మేమైతే మామూలుగా కామన్గా చేసుకునేది అయితే చిక్కుడుకాయ వంకాయ స్పెషల్ ఇది. ఇదైతే ఖచ్చితంగా శివరాత్రి రోజు కంపల్సరీ చేస్తారు. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ. నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర అయితే మాకైతే శివరాత్రి జాగరణ మా మమ్మీ ఉంటుంది కాబట్టి మేమైతే చాలా ఎంజాయ్ చేసేదాన్ని చిన్నప్పుడు. నాకైతే శివరాత్రి అంటే చాలా ఇష్టం. ఫాస్టింగ్ ఏమి ఉండను కానీ చాలా ఇష్టం. ఇక్కడైతే నాకు అంత ఏం లేదు. ఇక్కడ పిల్లలతో వీలు కాదు కాబట్టి చేయలేదు, ఉపవాసం ఉండట్లేదు. నాకైతే ఈరోజు మాత్రం అసలు ఇలా చేసిన కర్రీ మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఎంతైనా దేవుని కోసం చేసినది ఏదైనా చాలా బాగుంటుంది కదా. మా పిల్లలతోనైతే చాలా హడావిడి ఉంటుంది. స్కూల్ లేకపోతే మాత్రం అసలు చాలా అంటే చాలా సతాయిస్తారు. మమ్మీ ఇది కావాలి అది కావాలి ఏదైనా చేసి పెట్టు, లేదంటే షాప్కి వెళ్తాను, లేదంటే ఆడుకోవడానికి వెళ్తాను అని చాలా సతాయిస్తారు. నాకైతే ఎక్కడికి పంపించడం ఇష్టం ఉండదు. మా పిల్లలైతే ఫోన్ ఎప్పుడు ఫోన్ కావాలంటారు. ఈ మధ్య అయితే అసలు చాలా తక్కువ చూడడం, అయితే అసలు చూడట్లేదు, నేను ఇవ్వట్లేదండి. తర్వాత అయితే ఈవినింగ్ నేను మా ఊళ్ళో ఎవ్రీ మండే మార్కెట్ జరుగుతుంది. నేనైతే మార్కెట్ రోజైతే మార్కెట్కి ఎప్పుడు వెళ్ళను. ఎక్కువైతే మా ఆయన తీసుకొస్తాడు. ఎప్పుడో ఒకసారి నేను వెళ్తాను. ఆ రోజైతే మా ఆయన లేడు, అందుకోసం నేను మా చిన్న పాపని మా అత్తమ్మ దగ్గర వదిలేసి ముగ్గురం వెళ్ళాము. మా పాపని వీడియో తీసింది. ఇక్కడైతే 1 వీక్ సరిపడా అన్ని కూరగాయలు అయితే తెచ్చుకుంటాం. నాకైతే ఇలా జనాలలో బయటకు వచ్చినప్పుడు వీడియో తీయడం అంటే చాలా భయం ఇస్తుంది. అందుకే మా పాపకు అప్పగించాను, తనే తీసింది వీడియో. మీ ఊర్లో కూడా ఇలా మార్కెట్ పెడతారా? మీరు కూడా ఇలా వెళ్ళి వీక్ సరిపడా కూరగాయలు తెచ్చుకుంటారా? కామెంట్ చేయండి. నేనైతే ఎవ్రీ మండే ఇలా నేనైతే వెళ్ళను ఎక్కువ. నేనైతే ఓన్లీ 3-4 టైమ్స్ వెళ్ళాను అంతే. ఇది నా 5th టైం అనుకుంటా. మా పిల్లలు అయితే ఇక్కడికి వస్తే ఇది కావాలి మమ్మీ అది కావాలి మమ్మీ అని చాలా సతాయిస్తారు. చాలా అల్లరి చేస్తారు అసలు బయటకు వస్తే వీళ్ళతో. నైట్ అయిపోయింది. ఈ మార్కెట్ కూడా శివాలయం దగ్గరనే ఉంటుంది. శివాలయం ముందే మార్కెట్ పెడతారు రోడ్ పైన. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. నేను చాలా హోప్తోనైతే ఈ ఛానల్ పెట్టాను. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి.